హ్యాపెనింగ్ గైస్, ఎవ్రీథింగ్ గ్యాడ్జెట్స్ ప్రో హియర్. ఇవాళ నేను మీకు ముందు ప్రామిస్ చేసినట్టుగానే శాంసంగ్ గెలాక్సీ J7 2016 వెర్షన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్, మీ అందరికీ తెలిసినట్టుగానే. సో మీరు ఇక్కడ ప్యాకెట్ని చూడొచ్చు. సో ముందుగా నన్ను ఇక్కడ ఉన్న బిల్ ఓపెన్ చేసి చూపించనివ్వండి. దీని ప్రైస్ ఎంత అంటే ఫ్లిప్కార్ట్లో మనకి 15,990 రూపీస్కి దొరుకుతుంది. సో ఈ బిల్ పక్కన పెట్టి మనం మన అన్బాక్సింగ్లోకి ప్రొసీడ్ అవుతాం. సో ఫస్ట్ నేను ఈ సీల్ని కట్ చేస్తాను. ఓకే, కట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ లోపల ఉన్న బాక్స్ని బయటకు తీస్తాను. సో మీరు చూడొచ్చు, ఇది చాలా నీట్గా ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా మన దగ్గరికి వచ్చింది. సో మీరు దీన్ని చూడొచ్చు, ఇది ఇప్పటిదాకా సీల్ ఓపెన్ చేయని న్యూ మొబైల్. సో ఫస్ట్ టైం మన వీడియోలోనే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఈ బాక్స్ని బ్రేక్ చేయనివ్వండి. సో ఫ్రెండ్స్, ఇది నేను ఫస్ట్ ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నానంటే ఇది మిడ్ రేంజ్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట. మనకి శాంసంగ్ తాలూకా వారంటీ ఒకవైపు ఉంది, ఇంకోవైపు చాలా బెస్ట్ ఫీచర్స్ అనమాట. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక పవర్ హౌస్ లాంటిది అనమాట. సో మీరు ప్లే స్టోర్లో చూసుకున్నట్లయితే ఎలాంటి అప్లికేషన్ అయినా వితౌట్ ఎనీ ల్యాగ్ దీని మీద మీరు రన్ చేయొచ్చు. అది ఎందుకు అంటే దీనికి 720p స్క్రీన్ ఉండడం వల్ల. సో 720p స్క్రీన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రొసెసర్ మీద లోడ్ తగ్గుతుందనమాట, ఫుల్ హెచ్డి స్క్రీన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో అందుకే ఫుల్ హెచ్డి స్క్రీన్లో అయితే మనకి కొంచెం ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తాయి. అదే మనకి ఇందులో అయితే 720p హెచ్డి స్క్రీన్ ఉండడం వల్ల అలాంటివేమీ ఉండవు అనమాట. సో ప్రొసెసర్ తాలూకా పవర్ అంతా ఓన్లీ గేమ్ రన్ అవ్వడానికే వాడటం జరుగుతుంది ఇందులో. ఇంకో విషయం ఏంటంటే మీకు హెచ్డికి ఫుల్ హెచ్డికి పక్కన పెట్టినంత వరకు అంత పెద్దగా డిఫరెన్స్ అనేది తెలియదు. సో నేను మీకు ఇవన్నీ మన నెక్స్ట్ రివ్యూలో చెప్తాను. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో ఇందులో ఫస్ట్ థింగ్ మన మొబైలే ఉంది. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్ మోడలే వచ్చింది. సో దీన్ని బయటికి తీనివ్వండి. సో ఇది మన శాంసంగ్ గెలాక్సీ J7 2016 ఫోన్, 4G ఎనేబుల్. సో మీరు దాన్ని పిక్ మీద చూడొచ్చు. సో ఇది బాక్స్ ఎలా ఉంటుంది, వెరీ ఇండియనైజ్డ్ బాక్స్ అనమాట. సో ఇండియా అని రిప్రజెంట్ చేసే విధంగా, ఇండియాది అని రిప్రజెంట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అదేవిధంగా మనకి దీనికి బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఆ స్పైక్ మోడ్ ఫీచర్స్ అవి ఇవి కూడా మనకి కనబడుతున్నాయి. సో ఫ్రెండ్స్, నేను బాక్స్ దీన్ని ఇక్కడ ఓపెన్ చేసేసాను. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీని ఫీచర్ అనేవి ఉన్నాయి. అదేంటంటే అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ ఫస్ట్ ఫీచర్, అది ఒపెరా మ్యాక్స్ ద్వారా మనకు వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే. ఈ హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే వల్ల మనకి లాభం ఏంటంటే ఇది మిగిలిన ఐపీఎస్ ప్యానల్స్తో కంపేర్ చేసినట్లయితే చాలా తక్కువ పవర్లో అవుతుంది. అదేవిధంగా కలర్ ఎలా ఉంటుంది, చాలా బ్రైట్గా, క్రిస్ప్గా, చాలా క్లారిటీగా ఉంటుంది. ఐపీఎస్ అనేది దీంతో ఏమాత్రం పనికిరాదు. అంటే ఐపీఎస్ఏ కాదు, ఇంకే డిస్ప్లే కూడా దీంతో పోటీ పడలేదు. కానీ దేని ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉన్నాయి. అంటే దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లేకి లైఫ్ స్పాన్ చాలా తక్కువ అనమాట, ఐపీఎస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అలాగని మీరు వర్రీ అవ్వక్కర్లేదు, మీరు వాడినంత వరకు ఈ ఫోన్ చక్కగానే పనిచేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం రాదు. సో మీ దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని అనేది లేదు. సో ఇందులో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ ఎల్ఈడి ఫ్లాష్. ఇది ఈ J సిరీస్ మొబైల్స్ తప్పించి ఇంకే అదర్ మోడల్లో కూడా లేదు, ఇంకే అదర్ బ్రాండ్లో కూడా లేదు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమున్నాయంటే ఇది 4G Cat 4 ఎనేబుల్డ్, అదేవిధంగా 150 MBps డౌన్లోడ్, అదేవిధంగా 50 MBps అప్లోడ్ స్పీడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా దీనికి 1.6 GHz ఆక్టాకోర్ ఎక్సినోస్ ప్రాసెసర్ అనేది వేయడం జరిగింది. సో అందుకే నేను దీన్ని పవర్ హౌస్ అని పిలిచాను అనమాట. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అదేవిధంగా దీనికి 13 MP రేర్ కెమెరా, అదేవిధంగా 5 MP ఫ్రంట్ కెమెరా కూడా దీనికి ఇన్స్టాల్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే దీనికి 16 GB ఇంటర్నల్ మెమరీ, అదేవిధంగా 2 GB ర్యామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మరి మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి నాక్స్ ఫీచర్ కూడా
సపోర్ట్ చేయడం జరిగింది. సో నాక్స్ ఫీచర్ ఏంటంటే మీరు సామ్సంగ్ గెలాక్సీ యాప్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నాక్స్ మోడ్ ఎనేబుల్ చేయడం వల్ల మీకు ఇంకొక అనదర్ సీక్రెట్ ప్రొఫైల్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సీక్రెట్ ప్రొఫైల్లో మీరు ఏం పెట్టుకోవచ్చు అంటే మీ పర్సనల్ ఫొటోస్ ఆర్ వీడియోస్, ఫైల్స్, గేమ్స్ ఏవైనా సరే రీచ్ అవ్వాలి అంటే మీకు ఒక సెక్యూర్ పాస్వర్డ్ అనేది ముందుగానే అడుగుతుంది. సో ఆ ప్రీ డిఫైన్డ్ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేస్తేనే దాని దగ్గరికి మీరు రీచ్ అవ్వగలరు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే ఇందులోన ఇది ఎన్ఎఫ్సిని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా మీరు సెక్యూర్ ట్రాన్సాక్షన్ అనేది మీ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్యాప్ అండ్ షేర్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీరు షేర్ చేయాలనుకున్న ఫోన్ కూడా మీకు ఈ ఎన్ఎఫ్సి ఫీచర్ సపోర్ట్ చేయాలి. సో అప్పుడు మీరు ట్యాప్ అండ్ షేర్ని ద్వారా జస్ట్ లైక్ షేర్ ఇట్ అనమాట. సో మీరు ట్యాప్ చేస్తే ఆ ఫైల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అదే కాకుండా మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇది డిఎల్ అనే ఫీచర్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిఎల్ అనే ఫీచర్ అనేది మనకి సామ్సంగ్లో 1 ఇయర్ బ్యాక్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో దొరికేది. కానీ ఇప్పుడు ఈ మిడ్ రేంజ్ మొబైల్స్లో కూడా దొరకడం ఇది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీనికి చాలా హ్యూజ్ బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. అది మీకు దగ్గర దగ్గర 2 to 3 డేస్ మీ యూసేజ్ బట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ బాక్స్ని ఓపెన్ చేసి మీకు మొబైల్ బయటకు తీసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ థింగ్ ఇందులో ఏంటి ఉందంటే అది మన హ్యాండ్ సెట్. సో మీరు దాన్ని అక్కడ చూడొచ్చు. ఫోన్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ అనేది సామ్సంగ్ బాగా ఇంప్రూవ్ చేసింది. మనకి సైడ్ అనేది మెటల్ ఫినిషింగ్ రావడం వల్ల ఫోన్ అది బాగా షైన్ అవుతుంది. సో మీరు దాన్ని అక్కడ చూడొచ్చు ఆ షైనింగ్ ఎలా ఉందనేది. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం అమేజింగ్. సో మరి మనం ఇంకా లోపల ఏముందో తీసి చూద్దాం. సో అది ఓపెన్ చేయగానే మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అనేది ఒకటి కనబడుతుంది. సో మీకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు. సో నేను దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఓపెన్ చేయగానే మనకి నెక్స్ట్ దొరికే ఐటమ్ ఏంటంటే పవర్ బ్రిక్. ఈ పవర్ బ్రిక్ ఎలాంటిదంటే ఇది ఫాస్ట్ ఛార్జర్ కాదు, బట్ మీరు దీన్ని వాడితే ఫాస్ట్ ఛార్జ్ లాంటి ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకంటే ఇది మీ మొబైల్ని ఇంచుమించు అరౌండ్ 1 అవర్ అనమాట, 1 అవర్ 15 మినిట్స్ అలా ఆ టైంలో మీకు ఫుల్ ఛార్జ్ చేస్తుంది. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ కాకపోయినా మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుండడంలో ఎటువంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి యూఎస్బి కేబుల్ అనమాట. ఇది మనకి ఛార్జింగ్ కేబుల్ యాజ్ వెల్ యాజ్ యూఎస్బి కేబుల్. అంటే నాకు అర్థం కావట్లేదు ఈ సామ్సంగ్ ఎందుకు ఇంత షార్ట్ కేబుల్స్ ప్రొవైడ్ చేస్తుందో, కానీ లాంగ్ కేబుల్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకు ఒకటి కావాలనుకుంటే మీరు దాన్ని మార్కెట్లో దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. అది మీకు అరౌండ్ 400 to 500 ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి బ్యాటరీ. సో బ్యాటరీ మీకు ముందు చెప్పాను కదా, ఇది ముందు చెప్పినట్టుగానే ఇది చాలా హ్యూజ్ బ్యాటరీ అనమాట. సో మీరు హెవీ యూజర్ అయినా సరే ఇది మీకు గ్యారంటీగా 1 డే బ్యాకప్ అనేది గ్యారంటీగా ఇస్తుంది. సో మరి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఈ ఇయర్ ఫోన్స్ ఏంటంటే అంత హై క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అయితే మాత్రం కావు. ఎందుకు అంటే దీనికి కనీసం మీరు చూడొచ్చు, దీనికి కనీసం గోల్డ్ ప్లేటింగ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో గోల్డ్ ప్లేటింగ్ కూడా లేకపోతే సౌండ్ క్వాలిటీ ఏమీ అంత బాగోదన్నమాట. సో గోల్డ్ ప్లేటింగ్ ఉంటే ఓకే, బేస్ లెవెల్స్ అన్నీ ఓకే, ఇది కూడా లేకపోతే అంత ఫ్లాట్గా ఉంటుంది. సో మీ క్యాజువల్ మ్యూజిక్కి మొబైల్లో మాట్లాడడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు మంచి ఇయర్ ఫోన్స్ కావాలంటే 1500 నుండి 2000 పెడితే మార్కెట్లో చాలా చాలా మంచి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. కాకుండా మీకు బెస్ట్ ఇయర్ ఫోన్స్ కావాలంటే నేను ఆల్రెడీ JVC X6 ఇయర్ ఫోన్స్ మీద ఒక వీడియో చేశాను, అది చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.